ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఐపీఎల్ విక్టరీ పరేడ్ ఘటనపై కర్ణాటక సీఎం సీరియస్ అయ్యారు. బెంగళూరు సిటీ కమిషనర్తో సహా పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ముంబై వెళ్లేందుకు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే ఎయిర్పోర్ట్ కు వెళ్లగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిఖిల్ సోసలే అనధికారిక ప్రమోషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్ ట్రెజరర్ జై శ్రీరామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆర్సీబీలోని మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీకి సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు ఇచ్చారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అంటే ఆర్సీబీ పరేడ్ గ్రౌండ్ లో ఏదైతే విషాదం జరిగిందో దీనిపై చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎవరెవరిని సస్పెండ్ చేశారు? దుర్గా, ఇప్పుడు నేను జరిగినటువంటి పీరియడ్ విక్టరీ పీరియడ్ ఐపీఎల్ విక్టరీ పీరియడ్లో జరిగినటువంటి సంఘటన అనంతరం మృతుల సంఖ్య కానీ మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. కోర్టులు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. దీంతో అక్కడ ప్రభుత్వం మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే దీని మీద విమర్శలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఒకవైపు తొక్కిసాట జరిగి అంతమంది చనిపోతే కార్యక్రమం నిర్వహించడం, వాళ్ళని అభినందించడం, ఆటగాళ్ళని అభినందించడం, ఇవన్నీ కూడా గత 2-3 రోజులుగా కూడా మొత్తం జరిగిన సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అనేక విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వంపై. దీంతో అక్కడ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. మొత్తం తీసుకుని కూడా చాలామంది పోలీస్ కమిషనర్తో పాటు చాలామంది చర్యలు తీసుకుంటుంది. ఆర్సీబీకి సంబంధించి కూడా వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఈ ఒకవైపు ఇంతమంది వస్తారు, కనీసం 35,000 మంది కెపాసిటీ పట్టే దగ్గరికి 3 లక్షల మంది వస్తున్నారంటే పోలీసు ఏమాత్రం బందోబస్తు చూపించుకోవాలి, లేకపోతే ఐపీఎల్ వాళ్ళు ఆర్గనైజర్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇవేమీ పట్టించుకోకుండా మొత్తం కూడా అన్యాయంగా కొంతమంది అభిమానులు చనిపోయేందుకు కారణమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేందుకైతే వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే మొత్తం బెంగళూరు సిటీ కమిషనర్తో సహా పలువురు అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెయిన్గా ఇతని కోసం, ఎందుకంటే ఈ అనధికారికంగా దీన్ని కూడా ప్రమోట్ చేసినట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా ముంబై వెళ్లేందుకు ఎయిర్పోర్ట్లో ఉండగా అతను అదుపులో తీసుకున్నారు. నిఖిల్ సోసల్ అనధికారిక ప్రమోషన్ అంటే ఎంత దారుణం, అనధికారిక ప్రమోషన్ చేయడం వల్ల ఇదంతా కూడా జరిగింది అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్ ట్రెజరర్ జయరామ్ కోసం కూడా పోలీసులు గాలించే పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీలో మరిన్ని అరెస్టులు చేసేందుకే మొత్తం రంగం సిద్ధమవుతుంది. వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే దీనికి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశాలకు కూడా సీఎం సిద్ధరామయ్య కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇది దురదృష్ట సంఘటన. గతంలో ఇటువంటి కూడా ఎప్పుడు కూడా జరిగిన పర్వాలేదు. ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఐపీఎల్ సంబంధించి ఎంత విజయోత్సవాలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఆటగాళ్ళు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని ఎటువంటి ఏర్పాట్లు లేకుండా కూడా చాలా నిర్లక్ష్యంగా, అంటే అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం అనాలా, లేకపోతే పోలీసు నిర్లక్ష్యం అనాలా, ఐపీఎల్ ఆర్గనైజర్ చేసినటువంటి నిర్లక్ష్యం అనాలా, మొత్తం చాలా నిర్లక్ష్యం కారణంగా అన్యాయంగా కొంతమంది అక్కడ అభిమానులు ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకుంది. కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు చాలామందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది, కొంతమందిని అరెస్ట్ చేస్తుంది, కొంతమంది అదుపులో తీసుకుంటుంది. మొత్తం కూడా దీనికి బాధ్యులు ఎవరు, మొత్తం కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరగబోతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అనంతరం కూడా ఇంకా మరికొంతమంది ముఖ్యమైన అధికారులు అయితేనే, ముఖ్యమైన ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరం కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ సంఘటన పట్ల దేశవ్యాప్తంగా కూడా ఆవేదన వ్యక్తం అవుతుంది. అన్యాయంగా అభిమానులు మొత్తం కూడా చనిపోవడం జరిగింది. కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగానే, పోలీసు వైఫల్యం కారణంగా జరిగిందని చెప్తుంది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత అయితే అధికారికంగా మొత్తం కూడా ఎవరెవరు లోపాలు ఉన్నాయి, ఎవరిని అరెస్ట్ చేయాలని మొత్తం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దుర్గా, రైట్. అయితే వాసు, అంటే ఇంతకు ముందు చూస్తే అధికారులేమో మేము ఈ పరేడ్కి పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. మరోవైపు ఫ్రాంచైజీ వాళ్ళేమో ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇచ్చారా పర్మిషన్, అసలు ఇవ్వలేదా? ఇదంతా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ తేలింది. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ చనిపోయింది, చాలామంది అభిమానులు చనిపోయారు, చాలా సీరియస్ సంఘటన జరిగింది. దీంతో ఎవరి మట్టుకు వాళ్ళ మా తప్పు కాదు నెప్పు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అనధికారికంగా ప్రమోషన్ చేశారనేది అయితే అర్థమవుతుంది. దీనివల్ల మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ఎవరికి కారణం, పర్మిషన్ ఇస్తే అధికారికంగా రిటర్న్గా తీసుకోవాలి, తీసుకున్నారా లేదా అన్నీ కూడా మొత్తం కూడా విచారణ జరుగుతుంది. ఈ విచారణ అనంతరం అయితే అసలు దీనికి ప్రధాన కారణం ఎవరు, అంటే ఇంత పెద్ద సంఘటన, ఎంత మృత్యువాత పట్టాకి, అభిమానులు చనిపోవడానికి కారణం ఎవరనేది మొత్తం కూడా ఒక నివేదిక తయారు చేసి నివేదిక అనంతరం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దుర్గా, థ్యాంక్ యూ వాసు.